మీరే వెళ్ళి ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు చెక్కు, అదేవిధంగా 5 ఎకరాల భూమి, మరి 6 సెంట్ల స్థలం కూడా అందజేయమన్నారు. ఈరోజు ఇంటికే వచ్చాను. అదేవిధంగా మన వీర జవాన్ మురళీ నాయక్ సమాధి కూడా దీనిలో 14 లక్షల రూపాయలు సమాధి కూడా నిర్మాణం చేశాం. అదేవిధంగా మన ఇంటి దగ్గర నుంచి సమాధి వరకు కూడా సీసీ రోడ్డు కూడా 16 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. అంతేకాకుండా మరి ఇంకా మన ఊరు పేరు మార్చాలనేది రెవెన్యూ అధికారులు ఆ పనిలో ఉన్నారు. మరి అయిపోయి అది సమాధి మీరు ఇంటే సమాధి ఆర్చ్ కదా, ఆర్చ్ లేదు చెప్తాం ఆ సమాధి దానికి ఆర్చ్ కూడా చెప్తాం. సరే ఇది చెక్కు రెడీ అయింది. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు కొంచెం అట్లనే తీసుకో. మురళీ నాయక్ అమర్ రే, మురళీ నాయక్ అమర్ రే, కెమెరా కి జూమ్ చేసుకో. అమర్ రే, వీర జవాన్ మురళీ నాయక్ అమర్ రే. ఇది మొత్తం మురళి అంకితం. ఆడ మొత్తం మురళి సప్లైస్ అన్ని మొత్తం ఆర్జిమెంట్ సత్తం ఉట్టుకెడుతుంది. బోర్ అన్నారు కదా, బోర్ అయితే ఖచ్చితంగా చెప్తాను. మేడం వెనక్కి ముఖ్యమంత్రి చంద్రబాబు కొంచెం టైం తీసుకున్నామే తప్ప ఇంకోటి ఏం మేడం నేను ఏమంటా ఉన్నాయంటే వాళ్ళతో ఇంట్లో ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. మా ఇద్దరితోనే ఎందుకు మాట్లాడు, మీతోనే మాట్లాడతారు. దానికి వేరే వాళ్ళంటే ఏదో పాపేలో ఉంటారు. అది ఏం లేదమ్మా, ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళకి ఫోన్ చేశాం. మిమ్మల్ని డైరెక్ట్గా చేస్తే ఇంకా మీరు ఎక్కువ బాధపడతారని లోకల్ లీడర్స్కి, ఎందుకంటే మీ వాళ్ళకి చేసి ఎలా ఉందామా, ఆరోగ్యం ఎలా ఉంది, మీరు దగ్గరుండి చూసుకోండి అని చెప్పాము. అంటే ఇంకేం లేదు, అదేం లేదు. ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, అన్ని చూస్తున్నారు, పెడుతున్నారు, నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అక్కడ ఆల్రెడీ ఉంది అని అన్నారు. మార్తి ధైర్యంగా ఉండు, ఎప్పుడు నీకు అండగా ఉంటాం. ఏ సమయమైనా ఏ అవసరం వచ్చినా మాకు మీరు ఫోన్ చేయొచ్చు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి. పెట్టుకోండి మేడం, పెట్టుకోండి మేడం. అందరూ ఫోటో తీసుకోండి. 50 లక్షల రూపాయలు చెక్. కొంచెం అన్న నువ్వు కదలకన్నా ఊరు కదిలి కదిలి ఎడతాను. నా ఫోటో రానికుండా కొంచెం అయిపోయింది తినా మిగతా వాళ్ళు ఏమన్నా పోనీ కోరుకున్నట్లుగానే 5 ఎకరాలు ల్యాండ్ అమ్మ, ల్యాండ్ పట్టాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకో. నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి, నువ్వు ముందు పైకి లేస్తాను. కూర్చోరు సార్. గోరంట్లలో హౌస్ సైట్ లేఅవుట్ లో 6 సెంట్ల స్థలం. అన్ని చెట్లు కూడా పట్టుకోండి. మేడం గారు ఇస్తారు, మీరు చేస్తారు. అక్కడ చెట్లు అట్లా పెట్టుకోండి, అట్లా పెట్టుకోండి. ఓకేనా మేడం? వెయిట్ చూసుకోండి, మీరు అంతా అయిపోయింది. अमर रहे जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर रहे, अमर रहे, अमर रहे जोहार मुरली नायक. ఎనికి రండి ఎనికి వస్తే సమాధానం కమిషన్ ఇంకా ఎనికి రైట్ నా अमर रहे, अमर रहे जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक, अमर
ఒక్క నిమిషం మేడం గారు ఇప్పుడు నివాళులు అమర్ జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ పద సైడ్ పద జోహార్ మురళీ నాయక్ 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 మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే మురళీ నాయక్ అమర్ రహే జోహార్ మురళీ నాయక్ జోహార్ మురళీ నాయక్ అమర్ రహే అమర్ రహే అమర్ రహే సార్ కొంచెం సైడ్ వస్తారా మేడం కనిపించలేదు जोहार मुरली नायक జోహార్ మురళీ నాయక్ जोहार मुरली नायक జోహార్ మురళీ నాయక్ वंदे మాతరం वंदे మాతరం वंदे మాతరం ఈరోజు మన భారతదేశం మన రాష్ట్ర టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ ఈరోజు మాకు చెక్కు 5 ఎకరాలు భూమి 6 సెంట్లు టౌన్లో జాగా చూపిస్తామని ఇచ్చినారు. చెక్కు 50 లక్షల రూపాయలు చెక్కు కూడా మా చేతికి మురళీ నాయక్ తండ్రి మేము మా చేతికి ఈరోజు సవిత మేడం వచ్చి మా చేతికి అందజేసింది. మా చంద్రబాబు నాయుడు సార్కు లోకేష్ సార్కు ధన్యవాదాలు. థ్యాంక్స్. నమస్కారం. जोहार मुरली नायक 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 మరి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మన వీర జవాన్ మురళీ నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు. మన ప్రాంతానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికే ఈరోజు గర్వించదగ్గ బిడ్డ మన వీర జవాన్. మరి వీర జవాన్ను కన్న తల్లిదండ్రులకు కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎప్పుడూ మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, స్వయాన యువగళం అధినేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికే వచ్చి ఘన నివారణలు కూడా అర్పించారు. ఆ రోజు ఏదైతే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు అందజేశాం. అంతేకాకుండా వాళ్లకు 6 ఎకరాల స్థలం కూడా 5 ఎకరాల స్థలం కూడా మేము అందజేశాం. 5 ఎకరాల పొలము 6 సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం. 50 లక్షల రూపాయల చెక్కు, 5 ఎకరాల పొలము, 6 సెంట్ల స్థలము గోరెంట్ల లేఅవుట్లో అందజేశాం. అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా 14 లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం. అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం. మరి వారు తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు. అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం, దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం. అదేవిధంగా గోరెంట్ల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి, యువతకు ఒక స్ఫూర్తి, ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి. దానికి గాను విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు ఎప్పుడూ ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం.